కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో భూములకి సాగునీరు అందక రైతులెవరు కూడా నారుమళ్ళు పోసుకోవడానికి అవకాశం లేకుండా పోయినది. అయితే ఒక రకంగా చెప్పాలి, జూన్ పోయి జూలై నెల వచ్చేస్తూ ఉన్నది, అదును దాటి పరిస్థితి ఉన్నది. అయితే వర్షాలు పడితే కాస్త నారుమళ్ళు అయినా రైతులు పోసుకునేవారు. వర్షాలు కూడా సక్రమంగా పడక వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే కనీసం నారుమళ్ళు వేసుకోవడానికైనా సాగునీరు ఇస్తే ఈ పాటికి నారుమళ్ళు పోసుకునేవారు. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే గోదావరి డెల్టాకి జూన్ 1 నుంచే నీళ్లు విడుదల చేసిన కృష్ణా డెల్టా పరిధిలో నీళ్లు అందుబాటులో లేవని పేరుతోటి ఇంతవరకు నీళ్లు విడుదల చేసిన పరిస్థితి లేదు. అయితే వర్షాలు పడి పైనుంచి కాస్త గోదావరి వస్తుంది కాబట్టి పట్టిసీమ ద్వారా అయినా సరే కృష్ణా డెల్టాకి సాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ఏమో చేపల చెరువులకి, ఆక్వా చెరువులకి నీళ్లు ఇవ్వడానికైతే నీళ్లు మాత్రం కృష్ణాలో పుష్కలంగా ఉంటాయి. కానీ వరి వ్యవసాయం చేయడానికి, అన్నదాతలకి నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు లేవని పద్ధతుల్లో వాళ్ళ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికే అదును దాటిపోయి పంట వెయ్యాలో మానాలో కూడా అర్థం కాక కృష్ణా డెల్టా రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఏలూరు జిల్లా పరిధిలో అంటే దెందులూరు కాన్స్టిట్యూన్సీలో 60,000 ఎకరాలు ఉన్నది. అట్లాగే కృష్ణా కైకులు నియోజకవర్గంలో కూడా కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్నది. కాబట్టి కృష్ణా డెల్టా ఆయకట్టుకి సాగునీరు ఇచ్చే విధంగా కనీసం నారుమళ్ళు వేసుకోవడానికైనా అవకాశం కల్పించే విధంగా సాగునీరు విడుదల చేసి ఇవాళ నారుమళ్ళు పోసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ రకంగా కృష్ణా డెల్టాకి సాగునీరు అందించి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.